నానిబాబు, నానిబాబు, త్వరగా రండి బాబు. ఇక్కడేం చేస్తున్నారు బాబు? ఆహా, పానకంలో పుడక అంటే ఏంటని చిట్టిని అడిగాను. చిట్టి నాకు వివరించి చెప్తుంటే ఇంతలోగా నువ్వు వచ్చావు, అంతే. అవును బాబు, అందరూ అంటుంటే విన్నవే గాని దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నువ్వు చేసావే అది నిన్ను. ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉన్నామని సంబరపడిపోతున్నావేమో. మీ కుటుంబంలో అందరినీ ఒక్కొక్కరిగా విడగొట్టి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యేలా చేస్తాను. ఏ మంచితనం మీకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారు, దాన్ని మీకు శత్రువుని చేస్తాను. ఇల్లు ఖాళీ చేయించమని నా మనుషుల్ని పంపిస్తే సీత చాలా తెలివిగా అడ్డుపడింది. ఇక మీదట అలా జరగకూడదు. వాళ్లంతట వాళ్లే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయేలా మీరు చెయ్యాలి. షూర్ మేడం, రేపే ఆ పని చేస్తాను మేడం. ఆ వార్త కోసం ఎదురు చూస్తుంటాను. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. అమ్మగారు, ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? ఈ ఇల్లు చట్టరీత్యా శకుంతలాదేవి గారి పేరు మీద ఉంది. మొన్న వీళ్ళు ఖాళీ చేయించడానికి వస్తే తెలివిగా అడ్డుపడి ఆపారు, కానీ ఇప్పుడు అది కుదరదు. కోర్టు మాకు ఇచ్చిన స్టే ఆర్డర్. ఇది చదువుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. అర్థమైంది కదా? ఇక మీరు వెళ్ళొచ్చు. పదండి. ఒక్క నిమిషం. ముప్పై 31వ రోజు బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఒకసారి మా లాయర్కి ఫోన్ ఇవ్వు. ఇస్తాను, కానీ ఇంకోసారి ఇలా ఎగేసుకుని రావద్దని మీ వాళ్ళకి చెప్పండి. చెప్పండి మేడం. వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. మీరు వచ్చేయండి. ఓకే మేడం, పదండ్రా. దూరం చేసింది. కూర్చో అన్నయ్య. అవు గా శకుంతలాదేవి ఇల్లు కూడా గుంజుకోవాలని చూస్తున్నదే చెల్లె. తనకి సంతోషాన్నిచ్చేది ఏదో దూరమైతేనే
ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది. గదేదో బావ కిరికినేనేమో పోయి అడుగుదాం బస్సులే. వద్దన్నయ్య, ఆయన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. ఆమె మన జోలికి రాకుండా ఉండాలంటే ఆవిడికి ఏం కావాలో ఆలోచించి మనకి ఏ సమస్య రాకుండా నేనే చూసుకుంటాను. గుండెల్లో నవ్వి వేల పిడుగులు పగిలేను, కోటి కోట్ల మెరుపుల కత్తి దాడి జరిగేను నాపై 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 నాపై. కాలి కింది నేల కూడా నన్ను వీడి కదిలేను, ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో ఏమైందో మూసి తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేను. పిల్లా ఓ పిల్లా నా లోకంలో అడుగెట్టావే పిల్లా ఓ పిల్లా. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమలో పరవశించిపోతే తప్పే ఉంది? మీ అన్నయ్య జైల్లో ఉన్నారన్న టెన్షన్లో ముహూర్తాలు పెట్టినా కూడా మీ పెళ్లి ప్రస్తావన వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మీ అన్నయ్యతో మాట్లాడి అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరిపిస్తాను. హ్యాపీనా? చిట్టి దశమిలో ముహూర్తం నిర్ణయించారు. అరే నాని, మళ్ళీ సిద్ధాంతి గారిని ఒకసారి కనుక్కొని అనుకున్న ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేసేద్దామండి. అవును సీత, బాగా గుర్తు చేసావు. రేపే సిద్ధాంతి గారితో మాట్లాడతాను. శ్రావణ్ బాబు, పెళ్ళనగానే నానిబాబు మొహం ఎలా సిగ్గుతో ముడుచుకుపోయిందో చూసారా? దాక్షాయణి, సరస్వతి, మీ ఆలోచన నేను తప్పు పట్టట్లేదు. ఆడపిల్ల పెళ్లి అనుకున్న తర్వాత ఆగిపోతే నలుగురు నాలుగు మాటలంటారు. అయినా పెళ్లికి కావాల్సింది రెండు మనసులు ఇష్టపడటం కానీ హంగులు ఆర్భాటాలు కాదమ్మా. ఖర్చులు ఎలా అనే విషయం గురించి మీరు ఆలోచించకండి, నేను చూసుకుంటాను. అనుకున్న ముహూర్తానికే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. తినండి. అవసరాలకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రేషన్ కొనాలన్న డబ్బు లేని పరిస్థితి వచ్చింది సార్. అదేంటండి, ఉన్నట్టుండి ఎందుకంత కష్టం వచ్చింది? ఇప్పుడు మన షాపు ఎవరో శకుంతలాదేవి చేతిలోకి పోయిందంట కదా మేడం. ఆవిడ శాలరీస్ ఆపేశారు మేడం. అడిగిన వాళ్ళని పనిలో నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఉన్నట్టుండి పనిపోతే వెంటనే పని ఎక్కడ దొరుకుతుంది మేడం? మన వర్కర్స్ అందరిది వాళ్ళ కష్టాలు చెప్పమని నన్ను పంపారు. సహాయం చేయకపోవడం న్యాయమా చెప్పు? సహాయం చేయాల్సిందే అక్క, ఖచ్చితంగా చెయ్యాల్సిందే. అది ఎప్పుడంటే మనకంటూ ఎంతో కొంత మిగిలిన్నప్పుడు. కానీ మనకిప్పుడు ఏమీ మిగలలేదు కదా. ఉన్న ఈ కొంచెం కూడా ఇచ్చేస్తే మనం ఎక్కడనుంటాం, ఏం తింటాం? మన స్వార్థం ఆలోచించి వర్కర్స్ ని కష్టాల్లో వదిలేద్దామనడం తప్పు సరస్వతి. మన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా మనం ఇచ్చే శాలరీస్ కోసం మాత్రమే పనిచేయలేదు, మన మీద గుండెల నిండా అభిమానం నింపుకుని పనిచేశారు. మీరు చేసిందేం బాలేదు దాక్షాయిని.
నాకు 2 రోజులు టైం ఇవ్వండి, మీకు శాలరీస్ అడ్జస్ట్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. ఇప్పుడు మన భవిష్యత్ ఏంటి దాక్షాయిని? అంధకారం. ఉండడానికి ఇల్లు పోయింది, బ్రతికే అవకాశం లేకుండా షాపు పోయింది. అంతా మన స్వయంకృతాపరాధం. కనీసం షాప్ ఉంటే ఆ సంపాదనతోనైనా తిరిగి నిలదొక్కునేవాళ్ళం. ఏ ఆధారం లేకుండా ఆ శకుంతలాదేవి పాతాళంలోకి తొక్కేసింది. ఇంకా చిప్ప చేత పట్టుకుని అడుక్కోవాల్సిందే. మనకేమో అది కూడా చేత కాదు. గుడి మెట్ల మీద కూర్చుంటే బిచ్చగాళ్ళు తన్ని బెల్లగొడతారు. తెలిసిన వాళ్ళని అడిగితే మీకు దానం చేసే అంతటి వాళ్ళం కాదు అని చెప్తారు. అక్క బావకి తోడుండాల. కనీసం పాలలో వేసుకోవడానికే తోడు లేదు. తోడుండి ఏం చేస్తాం? మీరెన్నైనా చెప్పుండ్రు అక్క, ఈడ మీరిద్దరింత గుబులైతున్నారా? ఆడక్క బావా వాళ్ళ దిక్కెళ్ళి మనందరికి గింత కష్టం వచ్చిందని మనకనెక్కువ నారాజైతుండ్రు. మనం వాళ్ళ పక్కనే ఉన్నామని ధైర్యం ఇస్తే మనం బాగుండనీకి వాళ్ళు కూడా ఏదో ఒక రాస్తా ఫోన్ చేయిస్తారక్క. మీరు గిట్లా మాట్లాడితే ఇంకొంచెం గుబులైతారక్క. నిన్ను మార్చడం మా వల్ల కాదు. పద దాక్షాయిని. అక్క అక్క ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇగో బులిబావా, నేను మీ ఇద్దరికి ముచ్చట చెప్తా. శకుంతల చేసేది గల్లత్ పనులు ఎందుకు అనేది పక్కన పెట్టి రామరాజ్ బావకి సీత చెల్లికి మనం సపోర్ట్ గా ఉండాలి. మొన్నట్లకి కాకుండా మనందరం కలిసి ఒకటే మాట మీద ఉంటే వాళ్ళకి జరగదు ధైర్యంగా ఉంటది. ఏమంటారు? కరెక్టే రాజు, మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ శకుంతలను ఎదిరించొచ్చు. గది ముచ్చటంటే. అవునన్నయ్య. అన్నయ్య వదిలిని అడిగినా ఎలాగో చెప్పరు. మనం ఏం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇగో బులిబావా, నేను మీ ఇద్దరికి ముచ్చట చెప్తా. శకుంతల చేసేది గల్లత్ పనులు ఎందుకు అనేది పక్కన పెట్టి రామరాజ్ బావకి సీత చెల్లికి మనం సపోర్ట్ గా ఉండాలి. మొన్నట్లకి కాకుండా మనందరం కలిసి ఒకటే మాట మీద ఉంటే వాళ్ళకి జరగదు ధైర్యంగా ఉంటది. ఏమంటారు? కరెక్టే రాజు, మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ శకుంతలను ఎదిరించొచ్చు. గది ముచ్చటంటే. అవునన్నయ్య. రామరాజు గారు కూర్చోండి. చెప్పండి రామరాజు గారు, ఎప్పుడు లేనిది ఎలా వచ్చారేంటి? రాక తప్పలేదు శ్రీశైలం గారు. ఏంటి పని? చల్లకొచ్చి ముంత దాస్తారేంటి రామరాజు గారు? విషయం ఏంటో చెప్పండి. నాకు అప్పు కింద డబ్బు కావాలి. మీకు హామీ కింద దక్షిణ భాగంలో ఉన్న 3 ఎకరాల పొలం పెడతాను. మన్నించండి రామరాజు గారు, నేను ఇవ్వలేను. మీకు పెట్టిన గడువు లోపల అప్పు తీర్చేస్తాను. లేదండి, ఒక్క నిమిషం చూడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి రామరాజు గారు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నాకు కాస్త అప్పు కావాలి, తొందరలోనే ఇచ్చేస్తా. ఎందరికి ఆశ్రయము అందించిన నీ గుండెల్లో చోటింత మిగిలున్నా. వర్కర్స్ ఎవరికి శాలరీస్ అందటం లేదు సార్. అవసరాలకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సర్ది చెప్పాలని చూడొద్దు, నేనే వాళ్ళకి ఏదో ఒక విధంగా డబ్బు సర్దుతాను. రామ కథ నీదనుకో, ఏ ధర్మ రక్షణకో
అప్పుడే ఏమైంది లాయర్ గారు? రామరాజు మాత్రమే కాదు, అతని కుటుంబం అంతా దిగజారిపోయేలా చేస్తాను. ఎక్కడ అప్పు పుట్టదు, ఎవ్వరూ సహాయం చేయరు. 10 మందికి అన్నదానం చేసిన ఆ చేతుల్నే అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చాను. రామరాజు నా కాళ్ల దగ్గరకొచ్చి క్షమాపణ అడిగి తీరాలి. మీరనుకుంటే సాధ్యం కానిదేముంది మేడం. అవు బావా, దునియా మాస్తు గలీజ్ అయిపోయినది. ముందుగా ఒక మాట, వెనకొక మాట. ముందేమో పని చేయించుకుంటారు, పని అయిపోయినాక నీ లెక్కెంత అని చిన్న చూపు చూస్తారు. నిరుత్సాహపడకన్నయ్య, ఏదో ఒక విధంగా డబ్బు అడ్జస్ట్ అయ్యి వర్కర్స్ ప్రాబ్లం తీరిపోతుంది. డబ్బెలా అడ్జస్ట్ అవుతుంది? అవకాశమే లేదు. మాత్రాన మన జీవితం ఇక్కడితో సమాధి కాలేదు. ఆస్తులు తీసేసుకున్నంత మాత్రాన మన భవిష్యత్తులో చీకట్లు రాలేదు. పుట్టుకతోనే ఆస్తులు ఐశ్వర్యం చేత పట్టుకుని వచ్చామా? ఖాళీ చేతులతోనే ఈ భూమి మీదకి వచ్చాం. కష్టపడి ఒక్కొక్కడిగా సాధించుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి కష్టపడదాం. నేనుండగా మీ జీవితాలకు వచ్చిన డోకా ఏమీ లేదు. నా బొందిలో ప్రాణం ఉండగా చిన్న కష్టం కూడా మీకు కలగనివ్వను. నా జీవితాన్ని నాశనం చేసిన వాడికి పుట్టిన నీకు పగతో నేను స్వాగతం చెప్పాల్సిన గతి పట్టడం నిజంగా దురదృష్టకరం. కనకపోయినా బిడ్డల్లా చూసుకోవాల్సిన మిమ్మల్ని ద్వేషంతో ఇలా కలవాల్సిన కర్మని మీ నాన్న మనకి పట్టించటం ఇంకా దురదృష్టకరం. నా వల్ల మిమ్మల్ని మీ దురదృష్టం వెక్కిరిస్తుంటే మీ వల్ల నాకు జరిగిన నష్టానికి క్షమాపణ అడగాలనొచ్చావా రామరాజు? అసలు మేము మీకేం చేశామని క్షమాపణ చెప్పాలి. ఉన్న మీరైనా సరే నేను సహించను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? సహించక ఏం చేస్తావు? నా పగ కోసం నేను అనుకున్నది చేసే తీరుతాను. నీ భార్య నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తానని చెప్పాను, రప్పించాను. అదే గతి నీకు కూడా పట్టిస్తాను. వాళ్ళకి కష్టం తేవాలని ఎవరు అనుకున్నా సరే, తల్లి స్థానంలో ఉన్న మీరైనా సరే నేను సహించను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? సహించక ఏం చేస్తావు? నా పగ కోసం నేను అనుకున్నది చేసే తీరుతాను. నీ భార్య నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తానని చెప్పాను, రప్పించాను. అదే గతి నీకు కూడా పట్టిస్తాను. తొందరలోనే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేస్తాను. మర్చిపోతాను గాని నీ వల్ల నా బిడ్డ దూరమై ఏకాకినైపోనన్న ఆవేదన మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ బాధేంటో మీ అందరికీ తెలియాలి. తమ్ముళ్ళని పెంచిన మమకారం రామరాజుకి దూరమై ఆ బాధని తను అనుభవిస్తుంటే నా బాధేంటో అప్పుడు అతనికి అర్థం కావాలి. కాదు, పరాయి వాడైనా సరే
కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే మనసు చలించిపోవడం, ఆ మంచితనం మీలో ఉంది. ఇప్పటిదాకా కష్టం వచ్చిందని మన గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరికి మీరు కాదనకుండా సహాయం చేశారు. సమస్య ఎవరికైనా ఉందని తెలిస్తే వాళ్ళు అడగకుండానే అండగా నిలబడ్డారు. మీ మంచితనం ఊరికే పోదు, మీరు చేసిన సహాయం వృధా పోదు. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా మీ బాధను తీరుస్తాడు. మీరు ఎదుటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిస్తే చాలు క్షణం ఆలోచించకుండా అండగా ఉండే గొప్ప గుణం ఉన్నవారు సాబ్ మీరు. వీడింత పొగుడుతున్నాడంటే వీడు కూడా ఏదో సహాయం అడగడానికి వచ్చుంటాడు సరస్వతి. ఇదేమన్నా ధర్మసత్రమా దాక్షాయిని? ప్రతివాడు సహాయం కోసం రావడం తగుదనమ్మా అని బావగారు ఇవ్వడానికి రెడీ అవ్వడం ఏంటో. మీకేం కావాలి? నాకేం వద్దు సాబ్, నేనే మీ రుణం తీర్చుకోవాలి, అందుకే వచ్చాను సాబ్. మీకోసం కాకపోయినా నాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. కాదనకండి సాబ్, తీసుకోండి సాబ్. మీలా ధర్మంగా ఉండేవాళ్ల కంట నీరు ఈ భూమి మీద పడితే భూమి తల్లి కూడా కన్నీళ్లు పెడుతుంది సాబ్. వస్తాను సాబ్, వస్తానమ్మా. మంచిదండి. ఎక్కడికి పోదని నానేకున్న ఆలోచన కూడా మీకు లేకుండా పోయింది. దేనికైనా తొందరపాటు మంచిది కాదు, ఓర్పు అవసరం. మనం అందరం బాగున్నప్పుడు చేసిన సహాయం తిరిగి మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ మనం బాగోలేనప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా ఆ మంచి తిరిగి ఏదో ఒక రూపంలో ఓదార్పునిచ్చి తీరుతుంది. పదండి. చేస్తోంది. ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి మనల్ని గెంటేసి చెట్టుకొకరు పుట్టకొకరు అవ్వాలని పథకం వేసింది. పోనీ బావగారు అక్క ముందు చూపుగా మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే అది కూడా లేదు. వర్కర్స్ శాలరీల అప్పు కోసం తిరిగారు. ఇందాక పెద్దయినిచ్చిన 5 లక్షలు వాళ్ళకిచ్చేస్తారు. అది మన బాధ్యత సరస్వతి. అంటే మన మీద ఏ బాధ్యత లేదా శ్రవణ్? ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ప్రస్తుతానికైతే అక్క ఆపగలిగిందేమో కానీ నెల తర్వాత కోర్టు స్టే ముగిశాక శకుంతలకి అడ్డుపడి ఈ ఇల్లు ఆపడం చాలా కష్టం. ఆయన కష్టాన్ని మా వీపుల మీద మోసి గండం గట్టెక్కించాల్సిన బాధ్యత ఆయన తమ్ముళ్ళైన మా మీద ఉంది. నీకంత కష్టంగా అనిపిస్తే నువ్వు వెళ్ళొచ్చు. నాకు చిన్నప్పటి సంధి లేని ప్రేమ ఇక్కడ దొరుకుతుందని ఈ ఇంటి కోడలవుదాం అనుకున్నా. నీ అస్వంటోడు నాకు జిందగీలో దొరకడని నిన్ను ప్రేమించిన. నీతో 3 ముళ్ళు వేయించుకుందాం అనుకున్నా. ఇంకొకసారి ఇటువంటి గలత్ మాటలు మాట్లాడితే గొంతు మీద గుద్దుతా. పో లోపలికి. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే చిట్టి. ఆ కథలే నడవే. పో లోపలికి.